జూలై నెల టాలీవుడ్ కు అత్యంత కీలకంగా మారబోతోంది. వరుసగా భారీ అంచనాలున్న సినిమాలు థియేటర్లోకి రానుండడంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంది. జూలై 3న సత్యదేవ్ కంచరణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రావ్ బహదూర్ విడుదలకు సిద్ధమవుతుండగా, అదే రోజున భారీ బడ్జెట్తో రూపొందిన మైథలాజికల్ ఫ్యాంటసీ చిత్రం నాగబంధం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ రెండు సినిమాల టీజర్లు సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. ఇక రెండో వారంలో యాక్షన్, లవ్ స్టోరీలతో తెరకెక్కిన లెనిన్, శ్రీనివాస మంగాపురం సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఎపిక్, చెన్నై లవ్ స్టోరీ వంటి చిత్రాలు కూడా జూలై రిలీజ్ కు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో థియేటర్ల వద్ద సందడి నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు కీర్తి సురేష్ మరోసారి నటిగా తన ప్రతిభను చాటే శక్తివంతమైన పాత్ర కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. మహానటి తరువాత అదే స్థాయి గుర్తింపు తెచ్చే పాత్ర ఇప్పటి వరకు రాలేదని చెప్పిన కీర్తి, ప్రస్తుతం గ్లామర్ తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దన్ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తదుపరి ప్రాజెక్టుపై కూడా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఉప్పెన తర్వాత తన రెండో చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన తదుపరి సినిమా మహేష్ బాబుతో ఉండొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంపై స్పష్టత ఇవ్వకుండా బుచ్చిబాబు స్పందించడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో రాఘవ లారెన్స్ నటిస్తున్న కాంచనా 4పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం నయనతారను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పూజా హెగ్డే, నోరా ఫాతియా కూడా ఈ సినిమాలో భాగమవుతున్నట్లు వార్తలు రావడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మరోసారి తన అంకిత భావంతో వార్తల్లో నిలిచారు. 83 ఏళ్ల వయసులోనూ ఒకే రోజులో 12 షార్ట్ ఫిలిమ్స్ తో పాటు 2 ఫోటోషూట్లలో పాల్గొన్నట్లు వెల్లడించడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఆయన కల్కి 2లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. దసరా సీజన్ భారీ పోటీకి వేదిక కానుంది. వెంకటేష్ దగ్గుపాటి నటిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం, అక్కినేని నాగార్జున 100వ చిత్రం కింగ్ 100, అలాగే చిరంజీవి నటిస్తున్న విశ్వంబర దసరా రేస్ లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు యంగ్ హీరోల సినిమాలు కూడా అదే సీజన్ ను టార్గెట్ చేస్తుండడంతో ఈసారి దసరా బాక్సాఫీస్ పోటీ అత్యంత రసవంతరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈసారి దసరా బాక్సాఫీస్ పోటీ అత్యంత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.